ఈరోజు మా మినీ గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలు చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ బీరపాదండి. ఇది ముదిరిపోయిందండి, చూడలేదు మేము, కనిపించలేదు అది మాకు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నది, ఇదేమో దానం చెట్టు అండి. దానం చెట్టు కూడా ఉన్నదండి. నెక్స్ట్ బీరపాదండి, ఇక్కడ ఒకటి ఉన్నదండి. ఎందుకో ఇలా పుచ్చులు అయిపోతుందండి బీరకాయ, మచ్చలు మచ్చలు వచ్చేస్తుంది. నెక్స్ట్ అక్కడ ఒక బీరకాయ ఉన్నదండి, కనిపించిందా? ఇదేమో ములగాకండి. ములగ చెట్టుని నరికేస్తే అది చిగురు వచ్చేస్తే పప్పులన్నా వేసుకుందామని ఉండిచ్చేసామండి. ఇది ములగ చెట్టు అండి. ఇదేమో బొబ్బస్కాయ చెట్టు అండి, మీకు తెలుసులే కదండి. ఇదే మామిడికాయ అనుకుంటున్నారా? బంగిడిపల్లి మామిడికాయ చెట్టు అండి, ఇంకా ఎదగలేదు, అంతే ఉన్నదండి. ఇదేమో మేబీ ఇది గుంగారు చెట్టు అండి. గుంగారు సంతలో తెచ్చుకున్నాక ప్లాస్టిక్ ఉంటాయి కదండి, ఏర్లతో ఉంటాయి, పాతే చిగురులు వచ్చినాయండి. ఇవన్నీ అవేనండి. నెక్స్ట్ బంతి ఇది పచ్చిమిరకాయ నారండి, అదేమో బంతి నారండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బీరపాదు ఉన్నది చూడండి, ఉన్నది కదా. నెక్స్ట్ ఇది దాసకాయ పాదండి, అదిగోండి దాసకాయ పాదు ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక జామ మొక్క ఉన్నదండి, ఇంకా చిన్నగానే ఉంది. ఏమో వంకాయ మొక్కలండి చూడండి. ఇక్కడ ఒక వంకాయ ఉండాలండి, ఇక్కడ ఉంది చూడండి వంకాయ. ఈ వంకాయలండి చాలా టేస్టీగా ఉంటాయండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి. నెక్స్ట్ ఇది ఒక వంకాయ చెట్టు అండి. ఇక్కడ బీరపాదు, దొండపాదు, దోసకాయ పాదు, 3 పాదులు ఉన్నాయి. ఇదేమో దొండపాదు, ఇదేమో బీరపాదు, ఇంకో దోసకాయ పాదు. ఇక్కడ ఉంది దోసకాయ పాదు, కనిపించిందా? అది దోసకాయ పాదు. బొబ్బస్కాయ చెట్టు ఉన్నది కానండి, ఇంకా కాయలు కాస్తలేదండి. నెక్స్ట్ ఒక కొబ్బరి చెట్టు అండి, ఒకటేంటి ఒక 6-7 ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోండి వంకాయ చెట్టు. ఈ సైజులో ఉన్నప్పుడు గుత్తి వంకాయ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పెద్దవి అయితే అంత టేస్టీగా ఉండవు, కానీ గుత్తి వంకాయ ఎంతే సైజు ఉండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి గుత్తి వంకాయ. నెక్స్ట్ బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి, అదే బెండకాయ పులుసున్న ఏమన్నా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఒక వంకాయ ఉన్నది చూడండి, ఇదిగో తెల్ల వంకాయ చూడండి ఎంతలా ఉందో, అయినా కానీ ఇది ముదురుతుంది, పెద్ద సైజు అవుతాయండి అవి, చూసారా? నెక్స్ట్ ఇక్కడ ఒక కొబ్బరి మొక్క కూడా ఉంది. ఇది ఏం చెట్టు నాకు తెలియదు, కానీ స్మెల్ వస్తాయండి ఫ్లవర్స్. ఇదో బీరపాదు, ఇదేమో సీతాఫలకాయ చెట్టు. ఇదేమో సీతాఫలకాయ చెట్లు, కాయలు ఉన్నాయి చూడండి, కనిపించినాయా? ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది సీతాఫలకాయ చెట్టు. నెక్స్ట్ ఇవన్నీ కొబ్బరి చెట్లే, ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ కొబ్బరి చెట్లే చూడండి. ఇదేమో కరివేపాకు చెట్టు. ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ కూడా ఇంకొక బీరపాదు ఉన్నది చూడండి, ఉన్నదా? కనిపించిందా? ఇదేమో చిలకడ దుంప పాదండి, చిలకడ దుంప, స్వీట్ పొటాటో అంటారండి దీన్ని, చిలకడ దుంప అండి. ఇదిగోండి చిలకడ దుంప పాదు. నెక్స్ట్ ఇదేమో గోరుచిక్కుడుకాయ చెట్టు అండి, అంతే అండి. ఇవన్నీ గులాబీ మొక్కలండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గులాబీ మొక్కలు, ఇవన్నీ గులాబీ మొక్కలు. ఇది రెడ్ కలర్ గులాబీ. ఇదేమో బంతి మొక్కలు చూడండి, అప్పుడే పెద్దవి అయిపోయినాయి, ఇంకా పువ్వులు ఎప్పుడు కాస్తాయని చూడాలి. ఇది రెడ్ కలర్ గులాబీ. ఇది ఆరెంజ్ కలర్ చెట్టు గులాబీ. నెక్స్ట్ ఇది చామంతి మొక్క, ఇదేమో బ్రహ్మకమలం మొక్క. నెక్స్ట్ ఇవన్నీ బంతి మొక్కలండి ఇవన్నీ. అక్కడ కూడా ఉన్నాయి గులాబీ మొక్కలు.